ఆయనో బహుముఖ మేధావి, మన కాలపు మహనీయుడు, భారత జాతికి మహర్షి. ఆయనే మన్మోహన్ సింగ్. అగ్రరాజ్యం అమెరికా అణు ఒప్పంద రూపకర్త ఎంఎంఎస్. సమాచారం ప్రతి ఒక్కరి హక్కు అంటూ గుర్తించిన ప్రధాని ఆయన. సమస్యల సుడిగుండంలో నిలిచిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ధీశాలి. కార్పొరేట్ల కోసం కాదు, కామన్ మ్యాన్ కోసం పరితపించిన నాయకుడు. పేదల ఆకలి తీర్చేందుకు ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారు. పిల్లలు చదువుకునేందుకు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి పని కల్పించేందుకు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చారు. అందుకే ఆయన అందరివాడు. సైలెంట్గా ఉంటూనే డైనమిక్ రూలర్గా మారారు. భారత మహర్షిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సెప్టెంబర్ 26న పంజాబ్ ప్రావిన్స్లో మన్మోహన్ సింగ్ జన్మించారు. 1948లో పంజాబ్ వర్సిటీ నుంచి మెట్రికులేషన్ పూర్తి చేశారు. యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి 1957లో ఎకనామిక్స్ పట్టా సాధించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి 1962లో ఆర్థిక శాస్త్రంలో డీఫిల్ పొందారు. భారత రాజకీయాల్లో మన్మోహన్ సింగ్ది కీలక పాత్ర. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కార్యదర్శి, ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్, ప్రధానమంత్రికి సలహాదారుగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా విధులు నిర్వర్తించారు. చివరకు ఏకంగా 10 ఏళ్లు ప్రధానిగా పనిచేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్నే మార్చేశారు మన్మోహన్ సింగ్. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని గాడిలో పెట్టారు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, కీలుబొమ్మ అంటూ విమర్శలొచ్చినా ఆయన పట్టించుకోలేదు. ప్రధానమంత్రిగా 10 ఏళ్ల పాటు దేశాన్ని సమర్థంగా నడిపించారు. 33 ఏళ్ల పాటు సచ్చీల రాజకీయాలు చేశారు. ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా మన్మోహన్ సింగ్ తనదైన ముద్ర వేసుకున్నారు. 1991లో మన్మోహన్ జీవితం అనూహ్యమైన మలుపు తిరిగింది. భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయం అది. విదేశీ మారక ద్రవ్యం దాదాపుగా నిండుకుంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటింది. అలాంటి విపత్కర పరిస్థితుల్లో నాటి ప్రధాని పివి నరసింహారావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలతో ఏ సంబంధము లేని మన్మోహన్ను కేంద్ర ఆర్థిక మంత్రిగా నియమించారు. ఆ సమయంలో మన్మోహన్ విధానాలే దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేశాయి. 1991 నుంచి 1996 వరకు మన్మోహన్ సింగ్ దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలం భారతదేశపు స్వతంత్ర ఆర్థిక చరిత్రలో ఒక కీలకమైన మలుపుగా మారింది. ఆ కాలంలో ఆర్థిక సంస్కరణల విధానాన్ని ప్రారంభించిన ఆయన ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించారు. మన్మోహన్ సింగ్ ప్రజా సేవా జీవితంలో అనేక పురస్కారాలు, గౌరవాలు పొందారు. భారత 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్, జవహర్లాల్ నెహ్రూ జయంతి శతాబ్ది పురస్కారం, ఏషియా మనీ అవార్డ్ ఫర్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూరో మనీ అవార్డ్ ఫర్ ఫినాన్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ యొక్క ఆడమ్ స్మిత్ ప్రైజ్ను అందుకున్నారు మన్మోహన్ సింగ్. సో ఒక గొప్ప రాజకీయ నాయకుడుగానే కాదు, అంతకు మించిన ఆర్థికవేత్తగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు ఆయన్ను ఒక గొప్ప నాయకుడిగా ఎలా నిలబెట్టాయో చరిత్రలో, అట్ ద సేమ్ టైం ఒక కామన్ మ్యాన్కు సంబంధించిన అందరివాడిలా కూడా మన ముందుంచే. ఈరోజు మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించి వార్తలు వింటూ ఉండడం బాధాకరమే అయినా, ఇలాంటి ఒక ఆర్థికవేత్తను భారతదేశం పొందినందుకు ప్రతి ఒక్క భారతీయుని గుండె కూడా సగర్వంగా ఫీల్ అయ్యే క్షణాలు ఇవి.
అందుకే ఆయన గురించి ఒక్కసారి మరొకసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ, ఆ, ప్రొఫెసర్ కంచా ఐలయ్య గారు ఉన్నారు, మాట్లాడదాం. ఓయూ రాజనీతి శాస్త్ర విభాగ అధ్యక్షులు, సామాజిక కార్యకర్త, రచయిత. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. కెన్ యూ హియర్ మీ? సార్ అన్మ్యూట్ చేయరా ఫోన్? ఫోన్ అన్మ్యూట్ చేస్తున్నా, అది అయితలేదు. సార్ చెప్పండి. అంటే మన్మోహన్ సింగ్ కన్నుమూయటం అనేది నిజంగా బాధాకరమైన విషయం. అయినా ఆయన ఒక మహర్షిలా దేశంలో ప్రజల కోసం అయితే కృషి చేశారంటంలో ఎలాంటి సందేహం లేదు. సో ఆర్థికవేత్తగా 1991 ఆ టైంలో ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సరళీకరణ విధానం కానివ్వండి, సంస్కరణలు కానివ్వండి, ఇప్పటికీ కూడా చాలామంది సామాన్యులకు మేలు చేస్తాయని చెప్తారు. సో మీరేం చెప్తారు? అంటే మన్మోహన్ సింగ్ లాంటి ఒక ఆర్థికవేత్తను భారతదేశం పొందడం పట్ల మీకున్న అనుభవంతో మీరేం చెప్తారు మన్మోహన్ సింగ్ గారి గురించి? హలో హలో, అన్మ్యూట్ అయిందా? సార్ వినిపిస్తుంది, చెప్పండి. మన్మోహన్ సింగ్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ఆర్థికవేత్త. ఆయన పాలిటీషియన్ కాకుండా దేశ ప్రధానమంత్రి అయ్యాడు. అంటే ఈ ప్రధానమంత్రి అయ్యి కూడా 10 ఏళ్ళు పరిపాలించాడు. ఇది మామూలు విషయం కాదు. 10 ఏళ్ళు పరిపాలించడం అంటే అది కూడా ఒక దేశము సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయన ఈ దేశాన్ని సంక్షోభం నుండి బయటికి తేవడానికి 1991లో ఎప్పుడైతే పివి నరసింహారావు క్యాబినెట్లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేరాడు, ఆనాడే ఆయన ఒక మలుపు తిప్పాడు ఈ దేశ స్థితిని. అంటే ఆనాడు పరిస్థితి ఏమిటి అంటే మన గోల్డ్ రిజర్వ్స్ బాగా తగ్గి ఉన్నాయి, ప్రపంచ ఆర్థిక పరిస్థితి బాగలేదు, మన మార్కెట్లు బాగా దెబ్బతిన్నాయి. అంతకుముందు మనము ప్లానింగ్ కమిషన్ ఎకానమీతో దేశ ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నాము. దాన్ని ఒక కొత్త కోణం నుంచి ఈయన డైరెక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ ఏం చేశాడంటే, ఓకే మనము మన గోల్డ్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అది ఎంత ఉన్నదో ఆయనకు తెలుసు. ఎందుకంటే అంతకు ముందే ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్గా ఉన్నాడు. ఆ తర్వాత యూజీసీ చైర్మన్గా వచ్చాడు. యూజీసీ చైర్మన్ పదవి నుంచి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యాడు పివి నరసింహారావు ప్రభుత్వంలో. ఆయన ఏం చేశాడంటే గోల్డ్ రిజర్వ్స్ మొత్తం అమ్మేసి మన ఎకానమీ ఫారెన్ కరెన్సీతో ముడిపడే పద్ధతిలో గ్లోబలైజేషన్, లిబరలైజేషన్ చేసి ప్లానింగ్ సిస్టంలో మార్పు తీసుకురావాలని ప్రతిపాదన పెట్టాడు. బట్ దిస్ వాజ్ ఏ బిగ్గెస్ట్ ఇష్యూ. ఎందుకంటే 1947 నుంచి 1991 వరకు మనది ప్లానింగ్ ఎకానమీ. తర్వాత మన ఇండస్ట్రీ ప్రభుత్వ సెక్టార్లో ఎక్కువగా ఉండింది. ప్రైవేట్ సెక్టార్కు మనం ఓపెన్ చేయడానికి బాగా భయపడుతున్న రోజుల. కానీ మన్మోహన్ సింగ్ పివి నరసింహారావుకు ధైర్యం చెప్పి మొత్తం ఎకానమీని ఓపెన్ చేశాడు. నాకు గుర్తు, ఆ రోజుల్లో మొత్తం కమ్యూనిస్ట్ పార్టీలు, దేశంలో ఉన్న లెఫ్ట్ లిబరల్ మేధావి వర్గం అంతా కూడా ఈ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఏదైతుందో మన దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తుందని చాలా భయపడ్డారు. అంటే అప్పటి వరకు ఉన్న ఎకానమిస్టులు, తర్వాత పాలిటీషియన్స్, ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన వాళ్ళు కూడా చాలా భయపడ్డారు. మన్మోహన్ సింగ్ ఏం చేశాడంటే ఆ భయం అక్కర్లేదు, ఇవాళ మన ఇండస్ట్రీ ఫారిన్ ఇండస్ట్రీతో పోటీ పడగల శక్తిలో ఉంది. అందుకని మనము డీలైసెన్సింగ్ రాజ్, అంటే మనం లైసెన్స్ రాజును నడుపుతూ ఫారెన్ ఎకానమీని మన దాంట్లో పెట్టుబడులు రాకుండా ఈ ఎకనామిక్ స్ట్రక్చర్ అభివృద్ధి కాదని మొత్తం మీద బడ్జెట్ లో ప్లాన్ చేశారు. అదే లైసెన్స్ రాజ్ అంతానికి ఒక రకంగా కీలక వ్యక్తి. అది యాక్చువల్ గా
ఇవాళ ఈ మాత్రం ఎకనామిక్ సిచ్యువేషన్లో దేశం బతుకుతుంది అంటే ప్రైవేట్ సెక్టార్ ఆనాడు ఉమ్, ఆ, నా ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ బాగా గుర్తు. మన దేశంలో రెండు రకాల కార్లు ఉండేవి. ఒకటేమో అంబాసిడర్ కారు, ఇంకోటి ఫియట్. ఆ రెండు ప్రభుత్వమే ఉత్పత్తి చేసేది. ఉమ్, కార్లు కొనడం అనేది ఆల్మోస్ట్ ఏ ప్రొఫెసర్కు కానీ ఒక డాక్టర్ కానీ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఆ రోజు. అదే కాకుండా టెలిఫోన్ కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లో ఉండేటి. ఉమ్, ఆ, ఏ మార్కెట్లో ఏది చేయాలన్నా ప్రైవేట్ సెక్టార్ పోటీ పడి ఉత్పత్తి చేయగలిగిన పరిస్థితి లేదు. అయితే మనకు పరిస్థితి ఏంటి అంటే చాలా బీద దేశము, రిజర్వేషన్లు ఉన్నాయి. ఎంప్లాయ్మెంట్ సెక్టార్లో ఆ రిజర్వేషన్ కాపాడాలి, ప్రైవేటైజేషన్ చేస్తే రిజర్వేషన్స్ రావు. దీన్ని ఈ సమస్యను పరిష్కరించాలి. మన్మోహన్ సింగ్ ఏం చెప్పాడంటే లేదు, ఎంప్లాయ్మెంట్ ప్రైవేట్ సెక్టార్లో వస్తుంది, ప్రభుత్వ సెక్టార్ది తగ్గించే అవకాశం లేదు, అది కూడా పెరుగుతుంది అన్నాడు. నిజానికి అది జరిగింది. యూనివర్సిటీలను రీఫార్మ్ చేయాల్సి వచ్చింది, మొత్తం ఎడ్యుకేషన్ స్ట్రక్చర్ను రీఫార్మ్ చేయాల్సి వచ్చింది. ఉమ్, తర్వాత రాజీవ్ గాంధీ వచ్చిన తర్వాత న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 84లో ఆ ప్రయత్నం కూడా అంతకుముందే మొదలైంది. సో మన్మోహన్ సింగ్ రోలు ఇవాళ ఎకనామిక్ స్టేటస్ ఏదైతే భారతదేశానికి ఉందో అది ఇప్పుడున్న బీజేపీ తెచ్చింది కాదు, ఎస్ అది వాజ్పేయి ప్రభుత్వం తెచ్చింది కాదు, లేదా ఇప్పుడున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దానికి కీలక ఇది చేసింది కాదు. తర్వాత తను ప్రైమ్ మినిస్టర్ అయినాక ఆ 10 ఏళ్లలో ఎస్ ఆ ఎకనామిక్ పాలసీని స్టెబిలైజ్ చేశాడు. ఎట్లా స్టెబిలైజ్ చేశాడు? ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రినర్షిప్ని బ్యాలెన్స్ చేశాడు. ఇప్పుడు ఉదాహరణకి బెంగాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వము ఉన్నంత కాలము వాళ్ళు ప్రైవేట్ సెక్టార్ని ఎంటర్ కానివ్వలేదు. ఉమ్, ఆ, ఏ టెక్నాలజికల్ కంపెనీలు అక్కడ వాళ్ళు రానివ్వలేదు. అది అంటే state అప్పటికి రేకెత్తిన భయాల కారణంగా కొన్ని స్టేట్స్లో ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. కానీ ద ఎకనామిక్ హీరో ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన మన్మోహన్ సింగ్ పెట్టుబడిదారీ విధానంలో చాలా చేంజెస్ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం ఎఫ్డిఐకి సంబంధించి కూడా ఆయన మార్పులు తీసుకొచ్చారు, ఉన్న అడ్డంకులను తొలగించే ప్రయత్నం చేశారు. వీటి వల్ల ఆర్థిక వ్యవస్థలో ఏవైతే విమర్శలు వచ్చాయో, భారత్కు ప్రమాదకరమైన విమర్శలు, వాటన్నిటి నుంచి ఇప్పుడు ఉన్న పరిస్థితి చూసుకుంటే కనుక మన్మోహన్ సింగ్ ఒక బాట వేసినట్టుగా మనం గుర్తించవచ్చు అంటారా? ఇప్పటి ఎకనామికల్గా కరోనా ఆఫ్టర్ కూడా భారత్ నిలబడుతోంది అంటే డెఫినెట్గా నా అంచనాలో చాలా సైలెంట్గా ఇతర పార్టీలను అటాక్ చేయకుండా నిరంతరంగా రాజ్యసభలో సభ్యుడిగానే ఉంటూ ఎన్నికల్లో పోటీ చేయకుండా 10 ఏళ్ళు ప్రధానమంత్రి, ప్రపంచంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేసింది ఆయన. అయితే దాని కారకురాలు సోనియా గాంధీ. సోనియా గాంధీకి ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యడానికి అడ్డంకులు వచ్చినాయో తాను ఎవరైతే సమస్యలు లేకుండా, వ్యక్తి అంబిషన్ లేకుండా నాతో జాగ్రత్తగా కన్సల్ట్ చేసుకొని పార్టీ పాలిటిక్స్ను, ప్రభుత్వాన్ని జాగ్రత్తగా నడుపుతాడు అని అనుకున్న అసెస్మెంట్లో ఆయనను ప్రధానమంత్రిని చేశాడు 2004లో. 10 years మన్రేగా ఆయన పీరియడ్లో వచ్చింది, ఆధార్ కార్డ్ ఆయన పీరియడ్లో వచ్చింది, బ్యాంకుల ఎక్స్పాన్షన్ ఆయన పీరియడ్లో జరిగింది. మన్రేగాలో లేబర్కి రోజు వేతనం ఇవ్వాలన్నా కూడా బ్యాంకుకు లింక్ చేసి వాళ్లకు వారానికి తర్వాత నెలకు లెక్కలు కట్టి బ్యాంకులలో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని మన్మోహన్ సింగ్ పాలసీ తెచ్చాడు. అంతేకాకుండా వేజ్ స్ట్రక్చర్ రూరల్ ఏరియాలో పీపుల్ సర్వైవబుల్ వేజ్ ఫార్ములాను ఆయన వర్కౌట్ చేశాడు. అంటే మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన ఒక గొప్ప మేలేంది అంటే ఆయన రాజకీయ నాయకుడు కాకపోవడం వల్ల నిరంతరం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో కూర్చొని ఒక బ్యూరోక్రాట్గా పనిచేశాడు. అయితే దానివల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగింది. ప్రైమ్ మినిస్టరు మీటింగ్లు అడ్రస్ చేయడు, టూర్లు చేయడు, దేశంలో రాజకీయ పార్టీలను ఎదుర్కోడు, కొట్టడు. దానివల్ల తర్వాత 2014 నాటికి కాంగ్రెస్లో రాహుల్ చిన్నపిల్లగాడు
సోనియా గాంధీకి కూడా దేశంలో తిరిగి పెద్ద ఎత్తున మోడీని ఎదుర్కొనే పొలిటికల్ స్పీచెస్ ఇవ్వలేదు. మన్మోహన్ సింగ్ బయటికే రాలేదు. అట్లా పార్టీ నష్టపోయింది. కానీ దేశం ఆయనతోటి లాభపడ్డది. రైట్ సార్, మాట్లాడదాం. ప్రొఫెసర్ మహేంద్ర గారు కూడా జాయిన్ అవుతున్నారు. మహేంద్ర బాబు గారు కురువా జాయిన్ అవుతున్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. ఈయన హెచ్ఎన్బి గర్వాల్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఉత్తరాఖండ్ నుంచి మాట్లాడదాం. మహేంద్ర గారు మీరు చెప్పండి, అంటే మన్మోహన్ సింగ్ మీరు చాలా ఇంటర్నేషనల్ ఫినాన్స్ గురించి ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా, అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్ సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉన్న వ్యక్తిగా చెప్పండి, భారతదేశంలో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ను కూడా ఒక భాగం చేస్తూ ఆయన ఆ రోజుల్లో ఎన్నో విమర్శలు సైతం ఫేస్ చేసుకొని ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈ రోజైతే సత్ఫలితాలు ఇస్తున్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఆ రోజు ఎవరైతే ఇలాంటి భయాలు ప్రదర్శించారో, ప్రైవేటీకరణ వైపు వెళ్తే దేశం పరిస్థితి పూర్తిగా పెట్టుబడిదారుల వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది, వారి చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోతుందని ఎవరైతే భయపడ్డారో అలాంటి వారందరికీ కూడా మన్మోహన్ సింగ్ ఒక స్పష్టమైన సమాధానం చెప్పగలిగారా ఒక ఆర్థికవేత్తగా? మీ విశ్లేషణ ఏంటి? తప్పకుండా అండి. మనం 1947 నుండి 1991 వరకు తీసుకున్నట్లయితే కనుక భారతదేశము సోషలిస్ట్ ఐడియల్స్ ద్వారా చాలా మటుకు ఇన్ఫ్లుయెన్స్ అయి ఉన్నది అప్పుడు ఉన్నటువంటి పాలసీ మేకర్. బహుశా మన పైన బ్రిటిషర్స్ పరిపాలన యొక్క భయాలు అయి ఉండొచ్చు. ఎకానమీని ఓపెన్ అప్ చేయడంలో వాళ్ళు కొంచెం తటపటాయించినారు. అయితే 1991 వచ్చేసరికి, అంటే 91 అది ల్యాండ్, అది వాటర్ షెడ్ ఇయర్ లాంటిది ఇండియాకి, మన దేశానికి. అయితే ఆ స్థాయిలో ఆర్థిక సంస్కరణలు తీసుకురావడానికి ఇండియా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదనమాట. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితులలో మన బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వాల్స్ లో తరలించి అక్కడ నుండి డబ్బులు తీసుకురావాల్సిన పరిస్థితి, ఐఎంఎఫ్ వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ దగ్గర నుండి అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఉండింది. ఈవెన్ మన కనీస అవసరాలకి ఇంపోర్ట్స్ కి సంబంధించి పేమెంట్స్ చేయాలన్నప్పటికీ కూడా మన దగ్గర డబ్బులు లేని పరిస్థితి, లేదా డబ్బులు తక్కువైన పరిస్థితి. ఆ పరిస్థితులలో మనకి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఈ ద్వయం ఏదైతే ఉందో వీళ్ళిద్దరు కలిసి కూడా మన దేశాన్ని ఆర్థిక పథంలో ముందుకు నడిపించినారు. అఫ్ కోర్స్ క్రిటిసిజమ్స్ అనేది మామూలు, ఎందుకంటే ఒక దాదాపు 47 నుండి 91 వరకు మధ్యలో ఒక రకమైన రిజిడ్ ఎకనామిక్ సిస్టమ్ మనం అలవాటు పడిపోయినాం. సడన్ గా చేంజ్ కావాలంటే చేంజ్ కావడానికి చాలా అడ్డంకులు అయినప్పటికీ కూడా వాళ్ళు ధైర్యంగా, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉన్నప్పటికీ కూడా, రాజకీయ అనిశ్చితి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎందుకంటే ఆ నిర్ణయాలు తీసుకోకపోతే దేశం దివాళా తీసేటువంటి పరిస్థితి. అయితే చాలా మంది అంటారు ఎకనామిక్ రిఫార్మ్స్, క్యాపిటలిజం ఇవన్నీ. అయితే నేను అంటున్నది ఏంటంటే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తే, కేక్ సైజు పెద్దగా ఉన్నప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోవచ్చు. అసలు కేకే లేనప్పుడు మనం డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకోలేం. సో మన కోసము ఆ రీడిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడే అవకాశం తీసుకొని వచ్చినారంటే, మన దగ్గర ఇప్పుడు ఎకనామిక్ గ్రోత్ ఉంది అంటే దానికి కేవలము అప్పుడు తీసుకున్నటువంటి ఆర్థిక సంస్కరణలు, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కూడా వాటిని కంటిన్యూ చేయడం, ఇది పెద్ద రీజన్ అండి. మన్మోహన్ సింగ్ గారు నాట్ ఓన్లీ యాజ్ ఎకనామిక్ ప్రొఫెసర్ ఇన్ ఢిల్లీ యూనివర్సిటీ, ఆయన ఆర్బీఐ గవర్నర్ గా, ఆర్థిక మంత్రిగా, ప్రధానమంత్రిగా ఆయన సేవలు ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఈ రోజు మనం ఎంజాయ్ చేస్తున్నటువంటి ఎకనామిక్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆయన ఎఫర్ట్స్ చాలా మట్టుకు ఉన్నాయి. నేను ఇందులో ఎటువంటి డౌట్ లేదండి చెప్పడం. అయితే అప్పట్లో ఈయన తీసుకొచ్చిన సంస్కరణలు కానివ్వండి, కాస్త పెద్దవారికి ఏమైనా సపోర్టెడ్గా ఉంటాయా, ప్రైవేట్ వ్యక్తులకు కాస్త సానుకూలంగా ఉన్నాయని కూడా వార్తలు అప్పట్లో చాలా వచ్చాయి. కానీ ఆయన తీసుకున్న చాలా నిర్ణయాలు సామాన్యుల దగ్గరగా ఉన్నాయి. నాట్ ఓన్లీ ఇన్ ద ఫినాన్షియల్ సిస్టమ్, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఆయన చాలా నిర్ణయాలు తీసుకున్నారు. విద్యా హక్కు కల్పించడం కానివ్వండి, ప్రతి ఒక్కరికి ఉపాధి ఇవ్వాలని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కల్పన లాంటి పథకాలు ప్రవేశపెట్టడం కానివ్వండి, ఆ తర్వాత చాలా అంశాలు. సో వీటి విషయంలో కూడా మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఏ నిర్ణయాలు ఏవైతే ఆయన తీసుకున్నారో అది ఎగ్జాక్ట్ గా ఆయన తీసుకున్నారు కాదు, ఆయన చేత తీసుకోవాల్సి వచ్చినటువంటి నిర్ణయాలు. ఎందుకంటే మీరు ఐఎంఎఫ్ దగ్గరికి డబ్బుల కోసం పోతే ఏమవుతుందంటే, వాళ్ళు మీ పైన కొన్ని కండిషన్స్ పెడతారు. ఐఎంఎఫ్ కండిషనాలిటీస్ అంటారు. అవి మీరు యాక్సెప్ట్ చేస్తేనే మీరుకి డబ్బులు వాళ్ళు ఇస్తారు అప్పుగా. మీరు యాక్సెప్ట్ చేయకపోతే అవి ఇవ్వరు. ఆ రీపే కూడా ఎలా చేయాలో మీకు చెప్తారు వాళ్ళు. మీ దేశంలో ఏ సంస్కరణలు తీసుకురావాలి, డబ్బులు ఎక్కడ మిగులుతాయి, ట్యాక్సులు వేటిపైన వేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. మన దగ్గర యాక్సెప్ట్ చేయడం తప్ప ఆ రోజుకి మన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు. సో ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఆయన నిర్ణయం తీసుకున్న నిర్ణయం కరెక్టే. సో ఆయన నిర్ణయాలు అనే కాకుండా ఐఎంఎఫ్ దగ్గరికి పోవడం వల్ల తీసుకోవాల్సి వచ్చిన నిర్ణయాలు అవి. నిర్ణయం ఏదైనప్పటికీ కూడా
ఆ రోజు షార్ట్ టర్మ్ లో కొద్దిగా పెయిన్ ఉన్నప్పటికీ కూడా లాంగ్ టర్మ్ లో మనకి గెయిన్ ఉందనేది ఈ రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు భారతదేశం వన్ ఆఫ్ ద టాప్ 5 ఇండియన్ ఎకానమీస్ ఉంది, ఆర్థిక వ్యవస్థగా ఉద్భవించింది. దానికి కారణం ఆ రోజు మనం రిఫార్మ్ పదం తొక్కడమే. ఆ రోజు మనం రిఫార్మ్స్ కనుక చేసి ఉండకపోయి ఉంటే ఈ రోజు మనం ఇలా ఉండేవాళ్ళం కాదు. ఈ రోజు మనం ఇలా కూర్చొని కూడా బహుశా ఇట్లా మాట్లాడుతూ ఉండేవాళ్ళం కాదే. అంటే సార్ చాలా దేశాల్లో మీరు అన్నట్టుగా ఆర్థిక లోటు అనేది వస్తుంది. ఆయా సందర్భాల్లో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కోసం చాలా దేశాలు ప్రయత్నిస్తూ ఉంటాయి. సో భారతదేశం కూడా మీరన్నట్టు 90s తర్వాత ఆర్థిక లోటులో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ తీసుకున్న సంస్కరణలు కానీ, లేకపోతే మీరన్నట్టు IMF ముందు ఉంచిన ప్రతిపాదనలు కానీ లాంగ్ టర్మ్లో అయినా కాస్త భారత్కు సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పుకోవచ్చా? ఇప్పటి తప్పకుండా అండి. ఎందుకంటే మనము LPG అంటారు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. వీటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. నేను దాన్ని లేవని నేను చెప్పను, అంత మంచి జరిగిందనే చెప్పను. అయినప్పటికీ కూడా ఎకానమిక్ పరంగా తీసుకున్నట్లయితే, ఒక ఆర్థిక వ్యవస్థను దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకున్నట్లయితే, ఆర్థిక సంస్కరణ వల్ల మన ఆర్థిక వృద్ధి పెరిగింది, GDP పెరిగింది, గ్రోత్ రేట్ పెరిగింది, ద రేట్ ఆఫ్ గ్రోత్ ఎట్ విచ్ ద కంట్రీ ఇస్ గ్రోయింగ్ అది పెరిగింది, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, విదేశీ మారక నిల్వలు ఏదైతే ఉన్నాయో అవి విపరీతంగా పెరిగినాయి. మనము వేరే దేశాలతో మనం ఒప్పందాలు చేసుకోగలిగినాము, ఫ్రీ ట్రేడ్ చేసుకోగలుగుతున్నాము. లిబరలైజేషన్ చేయడం వల్ల మన దేశంలో బిజినెస్ ఈజీగా స్టార్ట్ చేయడం. లేదంటే అంతకుముందు లైసెన్స్ రాజ్ ఉండేది, ప్రతి దానికి లైసెన్స్ కావాలి, పర్మిట్స్ కావాలని. అందుకే అప్పట్లో దాన్ని లైసెన్స్ రాజ్ అని, పర్మిట్ రాజ్ అని, కోటా రాజ్ అని అనేవాళ్ళు. ఆ లైసెన్సులు, పర్మిట్లు తీసేసి బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం జరిగింది. దానివల్ల కొత్త బిజినెస్లు రావడము, దానివల్ల ఎంప్లాయ్మెంట్ వృద్ధి కావడము, ఆ ఎంప్లాయ్మెంట్ వచ్చినందువల్ల ప్రజల చేతుల్లో ఇన్కమ్స్ పెరగడము, ఆ ఇన్కమ్ ని ప్రజలు వేరే చోట ఖర్చు చేయడము, ఆ ఖర్చు డిమాండ్ క్రియేట్ చేయడము, ఆ డిమాండ్ మీట్ కావడానికి మళ్ళీ కొత్త వస్తువులు తయారు చేయడం. ఈ విధంగా ఆర్థిక అభివృద్ధి జరిగింది. ఇది ఒక రోజు జరిగింది కాదు, 30 సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. ఈ రోజు మనం దాని ఫలితాలను అనుభవిస్తున్నాం, మంచి ఫలితాలని. బట్ దిస్ ఇస్ నాట్ ద టైమ్ అండ్ ప్లాట్ఫామ్ టు డిస్కస్ దట్, కంటెక్స్ట్ కూడా కాదు. ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఆర్థిక పరంగా భారతదేశం ఈరోజు సాధించినటువంటి వృద్ధికి, ఆ భారతదేశము ట్రేడ్ పరంగా కూడా ఈరోజు సాధించినటువంటి అభివృద్ధికి కేవలం ఆ రోజు తీసుకున్నటువంటి మన LPG నిర్ణయాలు, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, టైట్ గా ఉన్న నిబంధనలను సరళీకరించడము, తర్వాత ప్రపంచీకరించడము, మన మార్కెట్లని అనుసంధానం చేసి విదేశీ మార్కెట్లతోటి, తర్వాత సిక్ మేకింగ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ని ప్రైవేటీకరించడం. అయితే మనం ఒక విషయం జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, ప్రైవేటీకరణ మొదలైనప్పుడు కేవలము లాసుల్లో ఉన్నటువంటి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ని ప్రైవేటైజ్ చేయాలి. అయితే లాభాల్లో ఉన్నటువంటి దాన్ని చేయకూడదండి. నష్టాల్లో ఉన్న దాన్ని చేస్తేనే అది దేశానికి మంచిది. సో మనం లాభాలు ఉన్నదాన్ని చేస్తే మాత్రం మనం పాలిచ్చే పాడి పశువును అమ్ముకోవడం లాంటిదే నా ఉద్దేశంలో. ఓకే, సో ఆయన అడ్వాంటేజెస్తో పాటు డిసడ్వాంటేజెస్ కూడా వివరించడం అయితే జరిగింది ఒక ఆర్థిక శాస్త్రవేత్తగా. ఓకే సార్, మాట్లాడతాను మళ్ళీ మీతో, ఐలయ్య గారితో మాట్లాడి. ఐలయ్య గారు, ఇంకొకటి చెప్పండి, అంటే ఆర్థికంగా ఆయన తీసుకున్న సంస్కరణలే కాకుండా ఆయన తీసుకొచ్చిన ప్రైమ్ మినిస్టర్గా ఉండి తీసుకొచ్చిన ఒక గొప్ప చట్టం సమాచార హక్కు చట్టం. సో దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా సమాచారాన్ని పొందే హక్కు ఉంది అని తెలిపే ఒక సమాచార హక్కు చట్టాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకురావడం ద్వారా అసలు ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరిందంటారు? ఇలాంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత చాలా అవినీతి అక్రమాలు కూడా వెలుగు చూసే ఇప్పటికీ మనం వాటి వివరాలు తెలుసుకోగలుగుతున్నాం. సో ప్రతి ఒక్క దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి హక్కు ఉండాలి సమాచారం తెలుసుకోవటానికనే నా చట్టాన్ని అయితే తీసుకొచ్చారు. దీనిపై ఏం చెప్తారు? అంటే ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వము, సోనియా గాంధీ కలెక్టివ్ క్యాబినెట్, దానికి తోడుగా ఒక ఇంటలెక్చువల్ టీమ్ని, బయట NGO సెక్టార్తో పనిచేసే వాళ్ళు, వేజ్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, అప్పుడప్పుడే ఎదిగి వస్తున్న కంప్యూటర్ టెక్నాలజీలో వస్తున్న వాళ్ళందరితో ఒక కమిషన్ వేశారు. రెండవసారి నాలెడ్జ్ కమిషన్ ఒకటి వేశారు. తర్వాత అంతకుముందు మినిమం వేజెస్ యాక్ట్ తెచ్చే దశలో ఆ NGO సెక్టార్తో కూడా కమిటీ వేశారు. దీంట్లో క్రెడిట్ సోనియా గాంధీకి, మన్మోహన్ సింగ్కి ఇద్దరికి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ కాదు, కానీ ఆమె ఏది కాదన్నా మన్మోహన్ సింగ్ చేయలేడు. బికాస్ ఆయన నాట్ ఈవెన్ ఎన్ MP ఎలెక్టెడ్ ఫ్రమ్ ఎనీ కాన్స్టిట్యుయెన్సీ.
ఆయనను నిరంతరంగా రాజ్యసభకు పంపుతూ ప్రైమ్ మినిస్టర్ తెచ్చుకోవాలి. రెండవది ఆ పీరియడ్లో ప్రణబ్ ముఖర్జీ, ఈవెన్ చిదంబరం కూడా తాము ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకున్నారు. ముఖ్యంగా ప్రణబ్ ముఖర్జీ వాజ్ ఎ వెరీ టఫ్ కాంపిటీటర్ ఫర్ మన్మోహన్ సింగ్. ఎస్ సోనియా గాంధీకి అది చాలా పెద్ద ఇష్యూగా కూడా ఉండేది. బయట బీజేపీ సోనియా గాంధీ మీద నిరంతర దాడి చేస్తుంది. ఆమె ఇటాలియన్ ఉమెన్ అని, ఆమె రకరకాల దాడులు చేస్తుండే. ఆమె ఈ ప్రభుత్వాన్ని నడుపుతుందని, ఈయన కీలుబొమ్మ అని. సో అది ఆయనతో పనిచేసిన ఈ సంజయ్ బారు అనే అతను ఎకానమిస్టు, జర్నలిస్ట్గా మారాడు. ఆయన మీడియా అడ్వైజర్ గుండా ఒక బుక్ రాశాడు, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. ఈ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ దేశాన్ని న్యూ ఎకనామిక్ ట్రాక్లోకి మార్చడానికి ఆయన యాక్షన్స్ ఉన్నాయి, ఆయన డైరెక్షన్స్ ఉన్నాయి, సోనియా గాంధీ అప్రూవల్ ఉన్నాయి. ఈ రెండు లేకుంటే అయ్యేది కాదు. అయితే ఇంతకుముందు మహేంద్ర చెప్పినట్లు దేనికైనా టూ సైడ్స్ ఉంటాయి. ది కాయిన్ హ్యాస్ టూ సైడ్స్. ఎస్ బట్ మనకు పరిస్థితి అంటే మిడిల్ క్లాస్ లేదు. బయట IMF, వరల్డ్ బ్యాంక్ లోన్స్ ఇవ్వాలి అంటే గ్రోత్ ఎకానమీ ఉండాలి, అసెట్స్ ఉండాలి, తర్వాత ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి వచ్చి లాభసాటిగా పెట్టుబడులు పెట్టగలిగే పరిస్థితి ఉండాలి, దేశం కొల్లగొట్టబడదు. ఎస్ అంటే నెహ్రూవియన్ పాలసీ, డెమోక్రాటిక్ సోషలిజం అనే ప్రిన్సిపల్ మీద ఆయన టూ లెగ్ ఎకానమీ అంటారు, రెండు కాళ్ళ మీద. ఒకటేమో ప్రైవేట్ సెక్టారు, రెండవది ప్రైవేట్ సెక్టారు, పబ్లిక్ సెక్టార్. ఈ రెండు కాళ్ళ మీద నడుస్తాయి. స్టీలు, రైల్వేస్, తర్వాత ఇక్కడ ECIL, BHEL లాంటి పెద్ద పెద్ద కంపెనీలు, ఇవన్నీ పబ్లిక్ సెక్టార్లో పెట్టారు. కానీ ప్రైవేట్ సెక్టార్లో ఉన్న టాటాసు, గోయంకాసు, బిర్లాసు, మహేంద్రాసు, అప్పుడు ఈ రిలయన్స్ కానీ లేదా అదానీ వాళ్ళు కానీ లేరు. రాజకీయ పార్టీలకు నేరుగా పైసలు ఇచ్చి ఎన్నికల రంగంలో వాళ్ళతో ఉండే ఎకనామిక్ స్ట్రక్చర్ అప్పుడు పెట్టుబడిదారులు చేయలేదు. వాళ్ళ 10 ఏళ్ళు ఈ స్ట్రక్చర్కి ఇప్పుడు మహేంద్ర అన్నట్లు కొంత లాస్లో ఉన్న కంపెనీలను ఒక రీజనబుల్ ప్రైస్లో కొని వాటిని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని వాటిని అభివృద్ధి చేశారు. ఈ క్రమంలో జరిగింది ఏంటి అంటే మిడిల్ క్లాస్ పెరిగింది. ఇటు రిజర్వేషన్లు ఇవ్వకపోతే కూడా మిడిల్ క్లాస్ పెరగదు. ఎస్ ఉన్న పై అంటే ద్విజ కులాలు అంటాం, బ్రాహ్మణ, బన్య, కాయస్థ, ఖత్రి, ఇక్కడ ఉన్న శూద్ర కులాలలో రెడ్లు, మరాఠాలు, జాట్లు, పటేళ్లు, కొంత హై అండ్ అగ్రికల్చర్ ఉండి అగ్రేరియన్ ఎకానమీలో వీళ్ళు మాత్రమే మార్కెట్ కొనుగోలుదారులుగా ఉంటే, ప్రైవేట్ సెక్టార్ వచ్చి కూడా ప్రొడక్షన్ చేసిన మార్కెట్లో కొనుగోలుదారులు ఉన్నారు. కనుక రెండింటిని బ్యాలెన్స్ చేయాలనేది నా దృష్టిలో దట్ 10 years of Sonia Gandhi and Manmohan Singh was the best period, even compared to Indira Gandhi period, Rajiv Gandhi period, Vajpayee period, and Nehru and Sardar Vallabhbhai Patel, of course Ambedkar. They put the structure in place very well. Nehru has balanced it at socialism వస్తున్న రోజులు, పెట్టుబడిదారి దేశాలేమో ఇంకా కోల్డ్ వార్లో యుద్ధాలు చేసుకుంటున్న రోజులు, అటు రష్యాను ఇటు అమెరికాను బ్యాలెన్స్ చేసుకొని దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోవాలి. నెహ్రూ డిడ్ దట్ ఎక్సలెంట్లీ వెల్. బట్ తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత ఇప్పటి వరకు నా దృష్టిలో ఆ 10 years is the best period. There was a balancing, there was a systematic cooperation between political leadership and Prime Minister who is not a politician. As I said, Congress lost very heavily with that. లేకపోతే BJP 2014లో పవర్లోకి వచ్చేది కాదు. I think the credit should go to both Sonia Gandhi and Manmohan Singh. Today he passed away. His last rites are going to happen now, and I am glad he is being put, at Shakti style along with Indira Gandhi and so on. So that is the crucial
ఎకనామిక్ స్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్టర్ పివి నరసింహారావు. పివి నరసింహారావు ఆయన మధ్య చాలా కోఆర్డినేషన్ ఉండింది. సోనియా గాంధీ అప్పుడు భర్త చచ్చిపోయిన స్థితిలో సైలెంట్ గా ఉన్న she agreed, allowed them to operate. She did not interfere into their 5 years administration. I think that was really the good thing that happened to the nation. సో యాజ్ ఎ లీడర్ ఆయన తీసుకొచ్చిన ప్రతి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని ఫెయిల్ అవుతాయి, కానీ ఈయన తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ప్రతిదీ కూడా సక్సెస్ఫుల్గానే ముందుకు వెళ్ళిందంటారు. అంటే ఇప్పుడు దేనికి అన్ని సక్సెస్ ఉంటాయమ్మా. there are failures, there are మన్మోహన్ సింగ్ పీరియడ్ లో టెర్రరిస్ట్ అటాక్ చాలా జరిగినాయి. ఎస్ నీ బాంబే తాజ్ హోటల్ మీద కానీ ఇక్కడ హైదరాబాద్ లో కానీ అవతల అంటే లిబరల్ గా ఉన్న పొలిటికల్ నిర్మాణాలు ఈయన టఫ్ గా అపోజిషన్ తో కానీ లేదా నేబర్స్ తో కానీ వెరీ టఫ్ గా ఆపరేట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ కదా. ఈవెన్ సోనియా గాంధీ వాజ్ నాట్ లైక్ దాట్. దానివల్ల ఈ అటాక్స్ తోటి ఎకానమీ కొద్దిగా వైలెన్స్ అది పెరిగింది. అవతల బీజేపీ కూడా నిరంతరంగా హెవీ క్రిటిసిజం వీళ్ళ మీద చేసింది. ఇవాళ మీరు మొత్తం టీవీ ఛానల్లో చూస్తే ఆయన చాలా పెయిన్ఫుల్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాడు. ఐ హోప్ ది హిస్టరీ విల్ జడ్జ్ మీ more positively than what the media is judging me today when I am alive. అప్పుడు మీడియా అంతా ఏంది, ఈయన చాలా వీక్ ప్రైమ్ మినిస్టర్, రాహుల్ గాంధీ అంటే భయపడ్డాడు, సోనియా గాంధీ అంటే భయపడ్డాడు. నో, ఇండో అమెరికన్ న్యూక్లియర్ డీల్ చేసేటప్పుడు 57 మెంబర్లు ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ డిజగ్రీ అయితే వాళ్ళు విత్డ్రా చేసుకుంటే ప్రభుత్వం కూలిపోయేది. ఈ సైడ్ మనం ఆ డీల్ కనుక చేసుకోకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ లో కానీ మన ఆర్మీ కెపాసిటీ కానీ పెరగదు. దట్ ఈస్ ద బెస్ట్ డీల్ వీ హ్యావ్ టు డూ ఇట్ అని పుష్ చేశాడు. he took the risk. Atla several times he took the risk. And he took the risk because Sonia Gandhi allowed him to take this. He said, go ahead, let us face the music. So I think in a way that period in my judgment was the most democratic, liberal and balanced by politician and an economist like Manmohan. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాను మీతో. మహేంద్ర గారు, మీరు చెప్పండి. ఎకనామిక్స్ ఆఫ్ గ్లోబలైజేషన్ మీద కూడా పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, సో అంతర్జాతీయ వేదికల పైన మీరు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి ముందు కూడా భారత్ ఆర్థికంగా బలంగా ఉంది అనే ఒక అంశాన్ని కూడా తీసుకెళ్లటం చాలా అవసరం. ఇప్పుడు శాశ్వత సభ్యత్వం కోసం కూడా భారత్ కోరుతున్న సమయంలో అప్పట్లో మన్మోహన్ సింగ్ తీసుకున్న ఏవైతే ఈ రిఫార్మ్స్ ఉన్నాయో, లేకపోతే ప్రపంచ యవనికలో భారత్ను కూడా నిలబెట్టాలని చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయి వాటి గురించి ఇప్పటి యువత తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. మీరు దాని మీద కొంచెం రీసెర్చ్ చేశారు కాబట్టి కొన్ని అంశాలను తెలియచేస్తారా? మనమండి 91లో ఆయన తీసుకున్నటువంటి ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, వీటిని మనం ఒక వర్డ్ లో చెప్పాలంటే ఎకనామిక్ రిఫార్మ్స్ అనే ఒక బ్రాడ్ టర్మ్ యూజ్ చేస్తాం. అందులో మనం డీపర్ గా వెళ్తే కనుక ట్రేడ్ రిఫార్మ్స్ ఉన్నాయి, మార్కెట్ రిఫార్మ్స్ ఉన్నాయి, క్యాపిటల్ మార్కెట్ రిఫార్మ్స్, సెక్యూరిటీస్ మార్కెట్ రిఫార్మ్స్, రెగ్యులేటరీ రిఫార్మ్స్, బ్యాంకింగ్ సెక్టర్ రిఫార్మ్స్, అగ్రికల్చర్ మార్కెట్ రిఫార్మ్స్. సో ఈ విధంగా మనం ఈ రోజు అనుభవిస్తున్నటువంటి ఆర్థిక ఫలాలని అందించిన ఆర్థిక వ్యవస్థలోని ప్రతి ఒక్క అంశాన్ని కూడా టచ్ చేసినటువంటి ఆర్థిక సంస్కరణ ఆయన తీసుకొని రావడం జరిగింది. అందువల్లనే ఈ రోజు మనం ఆర్థిక వృద్ధి సాధించినాం. ఆయన 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేస్తే అప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ తీసుకుంటే ఈ రోజు కన్నా కూడా చాలా చాలా ఎక్కువ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ ఉండేది. అంటే అంతర్జాతీయ చమురు ధరలు విపరీతంగా పెరిగి ఉన్న రోజుల్లో కూడా రూపాయి విలువ 65-67లోనే ఉండిందండి. మీరు ఒకసారి ఊహించుకోండి, ఈ రోజున్న చమురు ధరలు ఆ రోజు ఉండింటే, ఇంత తక్కువ ధరలు కనుక ఆ రోజు ఉండింటే మన ఆర్థిక వ్యవస్థ ఇంకా చాలా దూరం పోయి ఉండేది. తర్వాత 2007-8 ఆ మధ్యలో గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. సో ఆ టైంలో ఆర్థిక వ్యవస్థని చాలా అద్భుతంగా నడిపించడం జరిగింది. ఆర్బీఐతో పాటు ఆయన, నాకు తెలిసి ఆ టైంలో బహుశా వైవి రెడ్డి గారు అనుకుంటా ఆర్బీఐ గవర్నరు. సో ఆర్బీఐ గవర్నర్తో పాటు అనుసంధానం చేస్తూ
ఆర్బీఐకి ఉన్న స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తూ ఆర్బీఐతో కలిసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి కూడా ఆ క్రైసిస్ ని ఎదుర్కొన్నారు. ఆ తర్వాత 2010 యూరోపియన్ సావరెన్ డెట్ క్రైసిస్ వచ్చింది. మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ రెండు క్రైసిస్ల వల్ల 2007-8లో వచ్చినటువంటి గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వలన, 2010లో వచ్చిన యూరోపియన్ సావరెన్ డెట్ క్రైసిస్ వలన కూడా క్యాపిటలిస్ట్ సొసైటీస్ అన్ని కూడా సమూలంగా వాటి పునాదులు కూడా వణికేటువంటి పరిస్థితి వచ్చినా కూడా భారతదేశం ఆ రోజు నిలకడగా ఉంటుంది. అప్పట్లో డీకప్లింగ్ ఎఫెక్ట్ అన్నారు. దానికి కారణం కూడా మన్మోహన్ సింగ్ గారి దూరదృష్టితో కూడినటువంటి ఆలోచనలు, వైవిరెడ్డి గారి ఎగ్జిక్యూటివ్ లెవెల్లో వైవిరెడ్డి గారి దృక్పథం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ మార్కెట్స్ పట్ల ఇదండి. సో ఒకటి, ఆయన రిఫార్మ్స్ తీసుకొచ్చినారు అప్పట్లో. రెండు, ఎగ్జిక్యూటివ్ పొజిషన్లో ఉన్నప్పుడు వాటిని ఇంప్లిమెంట్ కూడా చేయగలిగినారు సక్సెస్ఫుల్గా. మూడు, క్రైసిస్ వచ్చినప్పుడు రిసైలెన్స్ని ఆఫర్ చేసినారు ఎకానమీకి. 4, రిసైలెన్స్ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా మంచి అంటే మిగతా ఆర్థిక వ్యవస్థలతో పోల్చుకుంటే, ఏషియన్ ఎకానమీస్తో పోల్చుకుంటే, ఈవెన్ వెస్టర్న్ ఎకానమీస్తో పోల్చుకున్నప్పటికీ కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రోత్ రేట్స్ ఈరోజు మనం హిస్టరీ తీసుకున్నట్లయితే ఆ 10 సంవత్సరాల్లోనే రికార్డ్ అయింది. ఇండియా రికార్డెడ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రోత్ రేట్స్ ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్ ఓన్లీ, ఈవెన్ ఎట్ మోస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్. అప్పట్లో 2 క్రైసిస్లు వచ్చినాయి అంతర్జాతీయంగా. అంతర్జాతీయ విపణిలో ఈ క్రూడ్ ఆయిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎక్స్టర్నల్ ఫ్రంట్లో ఎక్స్చేంజ్ రేట్ని, ఇంటర్నల్ ఫ్రంట్లో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడంలో ఆర్బీఐకి ఆయన గైడ్ లైన్స్ ఎప్పుడు కూడా ఉండేటివి. ఆర్థిక వ్యవస్థని ఫిస్కల్ పాలసీ ద్వారా, అంటే ప్రజలపైన కూడా విపరీతంగా ట్యాక్సులు వేయకుండా, భారం పడకుండా చూసి, అట్ ద సేమ్ టైం రెవెన్యూస్ ని కూడా తగ్గకుండా, ఎందుకంటే ట్యాక్సులు తగ్గితే రెవెన్యూ తగ్గడం వల్ల ఆర్థిక వ్యవస్థను నడిపించడానికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు తక్కువ కావాల్సి వస్తుంది. సో అట్లా కూడా కాకుండా చాలా బ్యాలెన్స్డ్ గా అద్భుతంగా నడిపించినారండి. అది కేవలం ఒక ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి వల్లనే అది సాధ్యం. సో ఈ రోజు ఉన్నటువంటి యువత బహుశా ఇవన్నీ తక్కువ తెలిసి ఉండొచ్చు, కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. అంటే ఒకటి సార్, ప్రతి వ్యక్తికి కూడా, దేశంలో ఉన్న ప్రతి పౌరునికి ఆర్థిక విషయాలు కూడా అవగాహన కల్పించాలి, ప్రతి ఒక్క చోటికి కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆయన స్పెషల్ ఎకనామిక్ కౌన్సిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అనేవి ఇప్పటి వరకు సాధించిన ప్రగతి ఏంటో వివరించగలరా? స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అండి, అక్కడ ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశ్రమలకి గవర్నమెంట్ తరఫున రాయితీలు ఉంటాయి. ఎందుకంటే అలా మనం రాయితీలు ఇచ్చినట్లయితే ఎక్కువ మంది పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తారు. ట్యాక్స్ కన్సెషన్స్ ఇవ్వడము, సబ్సిడీస్ ఇవ్వడము, ఎలక్ట్రిసిటీ సబ్సిడైజ్డ్ ధరలకు ఇవ్వడము, రా మెటీరియల్ కొనుగోలు అసిస్టెన్స్ ఇవ్వడము, లోన్స్ ఈజీగా ప్రొవైడ్ చేయడము, వీటన్నిటి కూడా ఆ ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. ఎస్ఈజీ అంటారు దాన్ని, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని. తర్వాత ఈపీజెడ్ అంటారు, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ జోన్స్ అని మండళ్ళు. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువగా అభివృద్ధి కేంద్రీకృతం అవుతుంది ఆ మండలాల్లో. ఆ తర్వాత అక్కడ నుండి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. దానివల్ల ఒకటి, ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు చాలా వేగంగా జరగడం, దాని వలన ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ జరుగుతుంది. 2, మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతామండి. ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్ పెరగడం వల్ల మనము వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేయడం ఒక ఎత్తు, ఆ విధంగా మనం విదేశీ మారక ద్రవ్యం సంపాదించుకోవచ్చు. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అలా సంపాదించుకునే క్రమంలో మనం ఎంత ఎక్స్పోర్ట్ చేస్తే మన రూపీకి ఎంత విలువ పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్స్పోర్ట్ చేసే కొద్దీ మన రూపీకి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు మన రూపీ కూడా అప్రిషియేట్ అవుతుంది. అంటే లాంగ్ టర్మ్ లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి వీటి వల్ల. అటువంటి ఆలోచనని రూపొందించడం, తర్వాత వాటిని ఇంప్లిమెంట్ చేయడం, ఆలోచన రావడం గొప్ప కాదండి, వాటిని సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయించడం చాలా గొప్ప విషయం. సో చాలా మటుకు ఆయన సక్సెస్ అయినారనే మనం చెప్పుకోవచ్చు. ఐలాసార్ ఇందాక చెప్పినట్లుగా చరిత్ర అప్పట్లో ఆయనని మీడియా, తర్వాత ఆయన పార్లమెంట్ సహచరులు కొద్దిగా ఆయన పట్ల కఠిన వైఖరి తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజు ఆయన మనల్ని విడిచిపోయినప్పుడు ఒక్కసారి మనం చరిత్రని తిరిగి చూసుకున్నట్లయితే బహుశా మనం కావాల్సిన దానికంటే కూడా ఆయన పట్ల ఎక్కువ కఠినంగా ఉన్నామని నేను అనిపిస్తుంది. సో హిస్టరీ రియల్లీ జడ్జెస్ హిమ్ ఫెయిర్లీ
అండ్ దిస్ ఈస్ ద ట్రిబ్యూట్ టు మన్మోహన్ సింగ్. అందుకే ఈరోజు ఆయన గురించి ఒక ప్రస్తావన తీసుకురావడానికి కారణం అది. అంటే చనిపోయిన సందర్భం బాధాకరమే అయినా ఇప్పటి యువతకు తెలియాలి. అప్పట్లో చాలా విమర్శలు వచ్చినా మీరన్నట్టు లాంగ్ టర్మ్ ఫలాలు అనేది ఇప్పుడు యువత పొందుతున్నారు కనుక ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు రాజ్ న్యూస్ ఈ కార్యక్రమం అనేది చేపట్టింది. మాట్లాడతా సార్. ఐలయ్య గారు, ఇంకొకటి చెప్పండి. మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన ఆహార భద్రత చట్టం కానివ్వండి, లేకపోతే పేద విద్యార్థులను పాఠశాలలకు దగ్గర చేయాలని మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టి అటు విద్యార్థులను ఆకర్షించే ప్రయత్నం కూడా చేశారు. సో ఇలా చాలా ఇందాక మీరు చెప్పినట్టుగా ఉగ్రవాద నిర్మూలన కోసం చెప్పేసి ఎన్ఐఏ ఏర్పాటు కూడా మన్మోహన్ సింగ్ హయాంలోనే జరిగింది. ఇలా చాలా అంశాలు సామాన్యులకు భద్రత కల్పించే దిశగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎలాంటి ఫలితాన్ని ఇచ్చాయంటారు? స్కూల్ ఎడ్యుకేషన్లో ఫ్రీ మీల్ ఇవ్వాలి అనే ఎజెండా మొట్టమొదటి తమిళనాడులో కామరాజ్ నాడారు ప్రవేశపెట్టినప్పుడు ఈ సిస్టంలో ఉన్న కరప్షన్, భారతదేశంలో చాలా కరప్షన్ అప్పటికి ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ క్రమం ఎంత దూరం అయితే కామరాజ్ నాడారు మిడ్ డే మీల్ తను ప్రవేశపెడుతున్నప్పుడు ఎర్లీ 50s, 47 తర్వాత 100 రూపాయలు పంపితే ₹1 పిల్లల కడుపులోకి పోయినా ఆ ₹1 కూడా లేని సమాజంలో ఆ పిల్లలు బతుకుంటారని కామరాజు ఒక ఫార్ములా చెప్పాడు. ఆ ఫార్ములాను రాజీవ్ గాంధీ వచ్చే నాటికి కొంచెం ఇంప్రూవ్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేశారు. మన్మోహన్ సింగ్ వచ్చిన తర్వాత ఒకటి సోనియా గాంధీకి పూర్ పట్ల ఒక భిన్నమైన ప్రేమ ఉండింది. ఆమె ఇటలీ నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కావచ్చు, మన దగ్గర అంతకుముందే మదర్ తెరెసా, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు మదర్ తెరెసా నేను ఎక్కిన ఫ్లైట్లో కల్కటాలో ఎక్కింది, నేను ఢిల్లీ పోతున్నాను, మదర్ తెరెసా ఫ్లైట్లో ఉండేది. మేము ఎక్కి బ్రేక్ఫాస్ట్ టైం అది. ఆ టైంలో మదర్ తెరెసా ఏరోస్పేస్ని పిలిచి ఒక అప్పీల్ చేయించింది. ఈ ఫ్లైట్లో మదర్ తెరెసా ఉంది, ఎవరైతే ఈ పూట బ్రేక్ఫాస్ట్ త్యాగం చేయదలుచుకుంటారో వాళ్ళు ఆ బ్రేక్ఫాస్ట్ను మదర్ తెరెసాకి ఇస్తే ఆమె తీసుకుపోయి ఆ బ్రేక్ఫాస్ట్ను ఇదే రోజు మధ్యాహ్నము లంచ్గా అనాథలకు తినిపిస్తుంది అని. ఇప్పుడు మొత్తం ఫ్లైట్ మేము బ్రేక్ఫాస్ట్ తినమని చెప్పారు. గుడ్. అంటే ఆ లక్షణాలు కొంత సోనియా గాంధీకి ఉన్నాయి. ఆ పూర్ పట్ల ఉండే ఒక కన్సర్న్. దాంతో మన్మోహన్ సింగ్ ఈజ్ అ వెరీ సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్. మీరు ఆయన జీవితంలో ఎవరిని గట్టిగా ఒక మాట అన్నది, హార్ష్గా ఎక్కడ విమర్శించింది లేదు. అట్లాంటి కాంబినేషన్ వచ్చింది కనుక వెల్ఫేర్ స్ట్రక్చర్లో ఒక నూతన ఎరా బిగిన్ అయింది. ఆ వెల్ఫేర్ స్ట్రక్చర్ ఆనాడు లేకపోతే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళకు పాలసీ హిస్టరీ చూస్తే నాకు తెలిసి పూర్ వెల్ఫేర్ మీద అంత ఫోకస్ ఎన్నడూ లేదు ఆ పార్టీకి. ఇప్పుడు తప్పట్లా, దే విల్ హ్యావ్ టు డూ దిస్. అందుకని మన్మోహన్ సింగ్ ఇవాళ మన నుంచి పోయాడు కనుక ఇట్ ఈస్, ఐ థింక్ ఇన్ మై వ్యూ ఇస్ ఎ సెలబ్రేషనల్ డే. బికాజ్ 92 ఏళ్ళు బతికి మొన్న కూడా పార్లమెంటుకు పోయి వీల్ చైర్లో ఓటేసి ఒకే రోజులో అన్కాన్షియస్ అయి చనిపోయాడు. దట్ ఈస్ ద బెస్ట్ డెత్ దట్ ఎట్ 92 years old man could get. I'm extremely I condole his death, and at the same time the nation has to celebrate his vision, his implementation, his patience, his cooperation with Sonia Gandhi. There were tensions between Rahul and him when ordinance తీసుకొచ్చినప్పుడు రాహుల్ గాంధీ దాన్ని చింపేసినప్పుడు, but still they managed to work till 2024. I think that is the greatest contribution of that government and that combination, UPA combination.
ఇంకొకటి సార్, అంటే పాలిటిక్స్ విషయానికి వస్తే కూడా ఒక 5 ఏళ్ల కాలానికి చాలా ఆరోపణలు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్లో ఎక్కువగా కనిపిస్తోంది. కానీ 33 ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చినప్పటికీ, అనుకోకుండా కీలకమైన పదవులు చేపట్టినప్పటికీ కూడా ఒక సచ్చీల రాజకీయాలు నడిపారు. ఎలాంటి ఒక మచ్చ కూడా లేకుండా ఒక ఉన్నతమైన రాజకీయవేత్తగా వచ్చారని చెప్తారు. సో ఆయన రాజకీయ అనుభవం గురించి కూడా కొన్ని మాటలు మీ ద్వారా తెలియాలి. ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు. ఉమ్, ఆయన పెద్ద కూతురు ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టారియన్, ఆయన చిన్న కూతురు ఆర్టిస్టు, ఆమె న్యూయార్క్లో ఉంటుంది. ఆయన పెద్ద కూతురు పుస్తకాలు నేను చదివాను. వాళ్ళిద్దరు కూడా మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫారెన్ టూర్లో ఎప్పుడు తండ్రితో నంబర్ 1 ప్రైమ్ మినిస్టర్ విమానంలో పోలేదని చెప్తారు. ఆయన భార్య కూడా నెవర్ సీ వెంట్ అవుట్ టు గెట్ ఎనీ పర్సనల్ బెనిఫిట్. అందుకే ఆయన ఒక స్టేట్మెంట్లో ఏమన్నాడు, నేను ప్రధానమంత్రిగా ఉండగా నా ఫ్రెండ్స్కి ఎవ్వరికి ఏమీ అదనపు ఆఫర్లు నేను చెయ్యలేదు. సో ది గ్రేటెస్ట్ హానెస్టీ ఆఫ్ ఎ మ్యాన్. ఇవాళ చిన్న పదవి వస్తే రకరకాల పైరవీలు చేసుకొని తన పిల్లలకి వారసత్వాన్ని పెట్టుకుంటున్నాడు. అందుకని మొరాలిటీ, లీగాలిటీ, డెమోక్రసీని, బీద ప్రజల్ని కాపాడడం, ఎకానమీని, ప్రైవేట్ సెక్టార్లో ఆనాడు ప్రాబ్లం ఏంది, మహేంద్ర చెప్పినట్లు ఈ బ్యాలెన్సింగ్ వాజ్ ఎ గ్రేట్ ప్రాబ్లం. IMF, వరల్డ్ బ్యాంక్ ఆర్ లూటింగ్ ఆర్గనైజేషన్స్. ఆ లూటింగ్ ఆర్గనైజేషన్స్కు కండిషన్స్కి అగ్రి అయ్యి కూడా ఆ లూటింగ్ని అలౌ చేయకుండా ఉండడం. ఇవాళ మనం ఒకటి చూస్తున్నాం, అదాని ఎక్కడి నుంచో ఇక్కడికి, అమెరికా నుంచి ఇక్కడికి బ్రైబ్స్ ఇచ్చిందని చేస్తున్నాం. I don't think such a thing happened at that time in any situation. బ్రైబ్ ఎక్కడి నుంచో ఎక్కడికో ప్రభుత్వ స్ట్రక్చర్ నుంచి డబ్బు మార్చి ఇంకొక గవర్నమెంట్కి డీల్ చేసుకొని చేసిన ఇది లేదు. కానీ మోస్ట్ అన్ఫార్చునేట్, కేజ్రీవాల్ ఆయన టీము చాలా బదనాం చేసి ఇవాళ అదే కేజ్రీవాల్ కరప్షన్ దీంట్లో జైలు పోయి. పొలిటికల్ సిచ్యువేషన్లో ఏ గ్రేట్ పేషెన్స్తో పనిచేసిన మన్మోహన్ సింగ్ సోనియా గాంధీని 14 ఎలక్షన్కు ముందు ఆయనతో పనిచేసిన వాళ్ళు బదనాం చేశారు కొంతమంది. అంతకుముందు శీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండగా, ఇప్పటికీ ఢిల్లీకి నేను చాలాసార్లు పోతాను, శీలా దీక్షిత్ చేసిన డెవలప్మెంటల్ వర్క్ తప్ప బ్రిడ్జీలు కానీ, రైల్ స్ట్రక్చర్ కానీ, మెట్రో కానీ పెద్దగా వీళ్ళు చేసింది ఏం లేదు. బట్ షీ వాజ్ బ్లేమ్డ్ యాజ్ కరప్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. ఇదేంది, ప్లాన్ చేసుకొని 14 నాటికి వాళ్ళు తిరిగి అధికారంలోకి రాకుండా అందరూ స్ట్రాటజైజ్ చేశారు. ఇవాళ మనం చూస్తున్నాం కేజ్రీవాల్ పరిస్థితి ఏంది. అందుకని అనేది ఏంటంటే, ఐ థింక్ ఈవెన్ నౌ యాజ్ అ పర్సన్ హూ హ్యాస్ లివ్డ్ ఫ్రమ్ ఆల్మోస్ట్ ఎర్లీ 60s with the knowledge of central government and states and so on, that was in my life the best period of democracy. ఎస్, ప్రతిపక్షాలు సైతం పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు గౌరవించే వ్యక్తిగా మన్మోహన్ సింగ్ ఎప్పటికైతే ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి అయితే కాదు. మహేంద్ర గారు, ఇంకొకటి చెప్పండి. ఇప్పుడు ఏవైతే IITs లాంటివి స్టూడెంట్స్కి ఎంత సపోర్ట్గా నిలబడుతున్నాయి, దేశంలో చాలా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటి ద్వారా విదేశాల్లో సైతం ఉన్నత పదవుల్లో మంచి మంచి జాబ్స్ ఇప్పుడు యువత పొందుతున్నారంటే ఒకప్పటి మన్మోహన్ సింగ్ తీసుకున్న నిర్ణయాలే ఇప్పటి దీనికి కారణం అని చెప్పుకోవాలా? IIT స్థాపన విషయంలో కూడా అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఎలా ఉన్నాయి? సో ఇప్పటి స్టూడెంట్స్కి ఇది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది? IIT స్థాపించడము, తర్వాత ఇండియాని సైన్స్ పథంలో ముందరు తీసుకుపోవడం అనేది జవహర్లాల్ నెహ్రూ గారితో మొదలయ్యి రాజీవ్ గాంధీ గారి టైంలో వేగాన్ని గుంజుకొని మళ్ళీ తిరిగి మన్మోహన్ గారి హయాంలో మరింత వేగాన్ని తీసుకొని ముందర పోవడం జరిగిందండి. దట్ వాజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ బేసికల్లీ. సో ఈ విషయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ పర్టికులర్ గా, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ R&D, ఆ ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ తరపు నుండి చూసుకున్నట్లయితే కనుక డెఫినెట్లీ హీ హ్యాడ్ అన్ ఇంక్లినేషన్ టువర్డ్స్
హైయర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D. ఆయన ప్రధానమంత్రిగా చేసిన టైంలో మంచి కేటాయింపులే చేయడం జరిగింది ఉన్నంతలో. సో డెఫినెట్లీ హీ హ్యాడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కాంట్రిబ్యూటింగ్ టు ద గ్రోత్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ అవర్ కంట్రీ అండి. బట్ దట్ వాస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ఒకటిసారి ఒక ఆర్థికవేత్తగా ఎకనామికల్గా మంచి పవర్ఫుల్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ పిఎం అయితే ఎలా ఉంటారు, ఒక 2 సార్లు పిఎం పదవిలో ఉండి కూడా ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చారని మనం చూసాం. సో ఆర్థికంగా బలంగా ఒక దేశాన్ని మార్చాలంటే ఆర్థికవేత్తలు ప్రధాని పదవిలో ఉంటే కనుక అది కొంత సపోర్ట్గా ఉంటుంది, దేశం అభివృద్ధి పథంలో వెళ్తుంది అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మన్మోహన్ సింగ్ గారిని చెప్పుకోవచ్చా? మీరు చెప్పినట్టు ఆ పర్టికులర్ దశాబ్ద కాలం పాటు. నేను No ఒక doubt పాయింట్ అండి, చెప్పి no doubt. నేను వెళ్ళిపోతానమ్మా. నాకు వేరే ఎస్ సార్, ఎస్ సార్, ఒక 5 minutesలో క్లోజ్ చేస్తా సార్, ప్లీజ్ స్టే. ఒక 5 minutes. ఒకటే ఒక పాయింట్ ఏంటి అంటే ఎస్, అది కంప్లీట్ పొలిటికల్ చేస్తా సార్. మహేంద్ర గారు కంప్లీట్ చేశాక మీతోనే కన్క్లూడ్ చేస్తాను. ఒక 5 minutes. యా మహేంద్ర గారు మేడం చెప్పండి మేడం. చెప్పండి సార్. అంటే ఒక ఆర్థికవేత్త ప్రైమ్ మినిస్టర్ అయితే కనుక దేశం ఎలాంటి Definitely, పరిస్థితుల్లో ఉన్నా గడ్డు definitely. పరిస్థితుల్లో ఉన్నా బయటపడుతుంది అంటానికి ఒక ఎగ్జాంపుల్ గా నిలుస్తారా మన్మోహన్ సింగ్? డెఫినెట్ గా అండి. ఆర్థికవేత్తగా ఉండడం ఒక ఎత్తు అయితే దాన్ని మళ్ళీ అనుకున్న పాలసీని ఇంప్లిమెంట్ చేయగలిగే సత్తా ఉండే ప్రధానమంత్రిగా ఉండడం రెండో విషయం అండి. Right. ఇట్ ఇస్ ఎ బ్యాలెన్సింగ్ యాక్ట్. ఆర్థికవేత్తగా ఆయనకు థియరిటికల్ నాలెడ్జ్ ఉంటుంది, అయితే ప్రాక్టికల్ గా దాన్ని మరి ఇంప్లిమెంట్ చేయించి ఎగ్జిక్యూటివ్ ద్వారా దాన్ని ఇంప్లిమెంట్ చేయించగల సత్తా కూడా ఉండాలి. అది మన్మోహన్ సింగ్ గారికి తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆయన IMF లో పనిచేసినారు, రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసినారు, ఆర్థిక మంత్రిగా పనిచేసినారు. కాబట్టి he knows about the ins and out of the system. He know about the behavior of the multilateral financial institutions like IMF. ఈ IMF, వరల్డ్ బ్యాంక్ అనేది మల్టీలేటరల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి, వాటిని ఎలా ట్యాకిల్ చేయాలి, అందులో ఉన్న లోటుపాట్లు ఏంటి, వాళ్ళని ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అనేది ఆయన ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ IMF లో పనిచేసినందుకు గానీ ఆయనకి. సో ఆ ఎక్స్పీరియన్స్ ఆయనకి చాలా మటుకు కలిసి రావడం జరిగింది. అదంతా మన అదృష్టం అండి, ఆయన మన ప్రధానమంత్రిగా ఉండడం. సో డెఫినెట్ గా మీరు అన్నట్టు ఒక ఆర్థికవేత్తగా ఉండి మన దేశాన్ని ముందు నడిపించారు అన్న విషయంలో మాత్రం ఎటువంటి డౌట్ లేదండి. మనమందరం కూడా ఆయనకి మనం ఘన నివాళి అర్పించాలి ఈ రోజు. అండ్ ఐ అప్రిషియేట్ రాజ్ న్యూస్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ దట్ ఈస్ వెరీ మచ్ అప్రోప్రియేట్ టు బ్రింగ్ ది అచీవ్మెంట్స్ ఆఫ్ మన్మోహన్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పబ్లిక్ టుడే. ఎస్, థ్యాంక్ యూ సార్. ఐలయ్య గారు చెప్పండి, కన్క్లూడ్ చేయండి. నో డెఫినెట్ గా అంటే మన్మోహన్ సింగ్ ఒక ఎక్సెప్షనల్ అకాడమిక్ అడ్మినిస్ట్రేటివ్ పాలిటీషియన్. ఎస్, నార్మల్గా ఏ దేశంలో ఇట్లా రాలేదు. ఆయన 1966 నుంచి 71 వరకు 62లో PhD తీసుకున్నాడు. 71 వరకు వరల్డ్ బ్యాంక్ తోటి పనిచేశాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నాడు. ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్ అడ్వైజర్గా మారుకుంటూ నిరంతరము గవర్నమెంట్లో పనిచేసుకుంటూ వచ్చాడు. ఆయన చేయని పెద్ద పదవి, పెద్ద సెక్టార్ లేదు. అటువంటి వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయ్యే వరకు డెఫినెట్లీ హిస్ స్కిల్స్, హిస్ నాలెడ్జ్, హిస్ పేషెన్స్, హిస్ బిహేవియర్ కంట్రిబ్యూటెడ్ టు ద నేషన్. అయితే సోనియా గాంధీకి ఆయన ఫ్రెండ్షిప్ కలిసి వచ్చింది. అందుకే ఆమె బాగా నమ్మిన వ్యక్తి అంటే మన్మోహన్ సింగే. ఇప్పటికీ వాళ్ళ మిత్రత్వము చాలా హ్యుమానిటేరియన్ హైయెస్ట్ గ్రౌండ్ లెవెల్లో ఉన్నది. అటువంటి ఇది జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నష్టపోయింది. ప్రైమ్ మినిస్టరు ఎదుటి వాళ్ళని ట్యాకిల్ చేయకుండా, ఎలక్షన్ క్యాంపెయిన్ చేయకుండా, సంవత్సరము స్టేట్ ఎన్నికల్లో ఫైట్ చేయకుండా బయట ఉన్న UPA చైర్పర్సన్గా సోనియా గాంధీ చేసిన, తర్వాత రాహుల్ గాంధీ చేసిన, అప్పటికి పార్టీ వీకెన్ అయింది. బట్ బై ఆల్ మీన్స్ ఈజ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ in terms of his qualities, in terms of his skills. He has not written much as an economist. నేను చాలాసార్లు ట్రై చేశాను చదవాలి. But then policy formulation లో he was one of the best world level లో చాలా గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఆయన డెత్ ఈ రోజు ఇన్ఎవిటబుల్ డెత్. బట్ I would rather definitely celebrate his death and condole for the family for his loss in the country and in the family. Thank you.
థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐలే గారు అండ్ మహేంద్ర గారు, థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసినందుకు. సో మొత్తంగా చూసుకుంటే కనుక దేశానికి మార్గదర్శకుడు అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు దేశం అనుభవిస్తున్న ఏవైతే ఫలాలు ఉన్నాయో వాటన్నింటికీ ఆ రోజే ఆలోచించి సుదీర్ఘకాలం పాటు ఒక ప్లాన్తో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళిన గొప్ప దార్శనికుడు మహర్షి మన్మోహన్ సింగ్ అంటంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన మరణం కాస్త బాధాకరం. రాజ్ న్యూస్ నివాళులర్పిస్తోంది. ఇది ఇవాల్టి పార్టీ హెడ్ క్వార్టర్స్.